తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇవాళ అన్నాడీఎంకే అత్యవసర శాసనసభాపక్ష సమావేశం మరింత ఉత్కంఠ పెంచింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. అటు ఈ వాదనలు పన్నీర్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శశికళను సీఎం పీఠమెక్కించే ప్రయత్నాలే జరిగితే అన్నాడీఎంకేలో చీలికలు ఖాయంలా కనిపిస్తున్నాయి. ఇవాళ అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఇవాళ అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఏం జరగబోతోంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, ఈ రోజు తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను ఎన్నుకుంటారన్నటువంటి ప్రచారం జరిగింది. అందుకోసమే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారన్నటువంటి ఊహాగానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పన్నీర్ సెల్వం, ఇప్పుడు శాసనసభాపక్ష నేతగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన వర్గీయులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు కూడా శశికళ ఏం చెప్తే అదే పార్టీ వ్యవహారాల్లో జరిగాయి, ప్రభుత్వ వ్యవహారాల్లో జరిగాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పన్నీర్ సెల్వం కొంత తకరారు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి 2 రోజుల క్రితం డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఒక నర్మగర్భమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. పన్నీర్ సెల్వం బాగా చేస్తున్నాడని, అధికారికంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల సమస్యలపై స్పందిస్తున్నాడని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అదే సందర్భంలో పాపం ఆయన పరిస్థితి కూడా కష్టంగానే ఉంది అన్నటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. దీంతో రాజకీయంగా ఒక కొత్త మలుపు జరుగుతుంది. అంటే పన్నీర్ సెల్వంకు పరోక్షంగా ఇతరుల మద్దతు లభిస్తోంది అన్నటువంటి అంశం మీద చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి గతంలో జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వంని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగాను శాసనసభాపక్ష నేతగాను రెండూ ఒకరే వ్యవహరించాలన్నటువంటి ఒత్తిడి పెరిగింది. శశికళ వర్గీయులు ఈ విషయాన్ని ఇప్పటికే కూడా బహిర్గతం చేయడం జరిగింది. 2 పదవుల్లో ఒకరే ఉండడం ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడా కూడా వెనక్కడుగు వేయకుండా జయలలిత లాగా ప్రజలకు పథకాలను కొనసాగించవచ్చు అన్నటువంటి అభిష్టాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అందుకోసం ఈ రోజు సభా సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తీర్మానించి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో సమావేశం కూడా ప్రారంభంగానుంది. అయితే ఇక్కడ కొంత ట్విస్ట్ జరుగుతోంది. పన్నీర్ సెల్వం అనుకోని రీతిలో ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కేంద్రంతో బాగా టచ్ లో ఉన్నాడన్నది ఏఐడిఎంకే వర్గీయులు చేస్తున్నటువంటి వాదన. అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కేంద్రానికి ఇతను అనుకూలంగా మారాడు అన్నటువంటిది ఆ వాదనతో ఈ రోజు అతని మీద అభియోగం మోపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేంద్రం సపోర్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది పన్నీర్ సెల్వం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారుతున్నటువంటి నేపథ్యంలో డిఎంకే కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు నెలకొని అక్కడ అన్నాడీఎంకే పార్టీలో ముసలంగానే ఏర్పడినట్లయితే దాన్ని ఏ విధంగా మనం క్యాచ్ చేసుకోవాలన్నటువంటి అంశం మీద కూడా బాగా సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ స్థానాలు అంటే 136 ఏఐడిఎంకే సంబంధించినటువంటి వారు, అదేవిధంగా దానికి అలయన్స్ గా ఉన్నటువంటి మరొక 3 కలిపి 136 మంది ఉన్నారు. అందులో జయలలిత మరణం తర్వాత 135 మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ అదేవిధంగా డిఎంకే పార్టీ కలిపి 89 వచ్చి డిఎంకే ఉంది, 8 వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, ముస్లిం లీగ్ కి సంబంధించి ఒకరున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తుగడలు అంటే 117 స్థానాలు కావాల్సినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆ 2 వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు వచ్చి కానీ విడిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలని డిఎంకే పావులు జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే తమిళనాడు రాజకీయాలు మరొకసారి రసకందాయంలో పడింది. ఏం జరుగుతుందన్నది తర్వాతగా ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గతంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అన్నాడీఎంకేకి సంబంధించి ప్రధాన కార్యదర్శి పదవి ఎంపిక ఇదే రకంగా ఉంటుందని. అయితే అనుకోని రీతిలో ఆ రోజు పన్నీర్ సెల్వం వచ్చి అధికారికంగా ఆయన ప్రకటించడం, ఆయనే ప్రపోజ్ చేయడం లాంటివి జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఊహాగానాలు జరగచ్చు జరగకపోవచ్చు అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి రాజకీయ విశ్లేషణగా తెలుస్తోంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ తమిళ రాజకీయాలు అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అన్నాడీఎంకే లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ దాన్ని అనుకూలంగా మార్చడం కోసం మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. దానిలో భాగంగానే 2 రోజుల క్రితం పన్నీర్ సెల్వంకు కూడా ఒక పరోక్షంగా మద్దతు తెలిపే వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఒకవేళ శశికళని పార్టీ టీఎల్పీ లీడర్ గా ఎన్నుకున్నట్టయితే, శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టు. రైట్, థ్యాంక్ యూ మోహన్.